సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో రాజశేఖర్ గారు ఒక మంచి పాత్రని మిస్ చేసుకున్నారంటూ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే మనందరికీ తెలుసు శర్వానంద్ గారి బైకర్ సినిమాలో శర్వానంద్ గారికి తండ్రి పాత్ర చేస్తున్నాడు రాజశేఖర్ గారు అని చెప్పేసి ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన గురించి, తన లైఫ్ స్టైల్ గురించి, అదేవిధంగా పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి, ఈ సినిమా షూటింగ్ గురించి చాలా విషయాలు కూడా రాజశేఖర్ గారు షేర్ చేసుకున్నారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్ హీరోగా ఉండేవారో మనందరికీ తెలుసు. ఒక ఫ్యామిలీ హీరోగా, అదేవిధంగా విలన్గా, అదేవిధంగా ఒక సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినటువంటి ఆయన ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కువగా సినిమాల్లో కనిపించట్లేదు, సినిమాలు చేయట్లేదు. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యపరంగా కొన్ని అనారోగ్యం కారణంగా ఆయన మాత్రం సినిమాలు చేయలేకపోతున్నారు. సో ఆ విషయాన్ని స్వయంగా వాళ్ళే చెప్పారనమాట జీవిత రాజశేఖర్ గారు. అండ్ రీసెంట్గా ఇప్పుడు మాత్రం ఒక 2-3 సినిమాలు చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు. ఆల్రెడీ బైకర్ సినిమాల షూటింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా 2-3 సినిమాల్లో కూడా ఆయన చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో ఒక మంచి పాత్రని మిస్ చేసుకున్నానన్న విధంగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో మరి ఆ పాత్ర ఏది అంటే చాలామంది కూడా వెంకటేష్ గారి పాత్ర అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ పాత్ర కాదండి, ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి రేలంగి మావయ్య పాత్ర. సో ఈ సినిమాలో అయినా ఇంకా త్రూఅవుట్ సినిమా అంతా కూడా క్లిష్టమైన పరిస్థితులు అయినా కూడా నవ్వుతూనే కనిపిస్తుంటారు ప్రకాష్ రాజ్ గారు. సో మరి రాజశేఖర్ గారి నవ్వు అనేది చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ముందుగా నన్నే అడిగారు. కాకపోతే నేను అప్పటికే బిజీగా ఉండడం వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాత్రని మాత్రం నేను చేయలేకపోయాను, మిస్ చేసుకున్నాను అని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గతంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు, దర్శకులు కావచ్చు, వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఈ పాత్ర కోసం ఏదైతే ప్రకాష్ రాజ్ గారి రేలంగ మావయ్య పాత్ర ఉందో ఈ పాత్ర కోసం రజనీకాంత్ గారిని మేము అడిగాము. కాకపోతే ఆయన అప్పటికే ఫుల్ డేట్స్ అంటే వేరే సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఆయన ఒప్పుకోలేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారనమాట. అయితే ఇక్కడ మరి రాజశేఖర్ గారు ఈ విధంగా చెప్తున్నారు, ముందుగా నన్ను అడిగారని చెప్పేసి, అక్కడేమో రజనీకాంత్ గారు అని చెప్పేసి దర్శకులు వాళ్ళే చెప్తున్నారు. అసలు ఏది నమ్మాలి? మరి రాజశేఖర్ గారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? వాళ్ళు చెప్పింది నిజమా, ఈయన చెప్పింది నిజమా? అది నమ్మలేక జనాలు మాత్రం ఒక అయోమయంలో పడిపోయారనమాట. మరి రాజశేఖర్ గారు రీసెంట్గా మనం చూసాము బైకర్ సినిమా ఒక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇక మీదట నన్ను సినిమాలో కొంచెం ప్రిఫర్ చేయండి అని చెప్పేసి చెప్పారు. మరి అందరినీ ఆకర్షించడానికి ఈ విధంగా చెప్తున్నారా, లేకపోతే వాళ్ళే అబద్ధం చెప్పారా దర్శకులు? సో ఎవరికైతే అర్థం కావట్లేదు. సో అంటే ఖచ్చితంగా వాళ్ళ విషయం అనేది వాళ్ళు చెప్తే కనుక మన వరకు వస్తుంది. బట్ మనము నిజంగా అక్కడ ఏం జరిగింది, ఇదే జరిగింది, రాజశేఖర్ గారిని ముందుగా అడిగారని చెప్పేసి, లేకపోతే రజనీకాంత్ గారిని ముందుగా అడిగారని చెప్పేసి మనం మాత్రం క్లారిటీగా చెప్పలేం. సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ టీం వాళ్ళు ఆ విధంగా చెప్తుంటే రాజశేఖర్ గారు ఏమో ఈ విధంగా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఆయన పాత్ర మాత్రం మన ప్రకాష్ రాజ్ గారు చేయడం, సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం, ఆయన పాత్రకు కూడా మంచి ఆదరణ లభించడం కూడా మనం చూసాము. బట్ ఇంకా రాజశేఖర్ గారు అయితే ఇప్పుడైతే మళ్ళీ ఫామ్లోకి వచ్చారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ చాలా సినిమాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు, మళ్ళీ కూడా ఆయన యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.